ఈరోజు మనం 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని 2వ పాఠ్యాంశమైన బతుకు గంప అనే పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం. గత తరగతిలో ఈ పాఠ్యాంశం చెప్పుకున్నాం కదా. ఆ వీడియో గాని చూడకపోతే క్రిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చూడండి. ముందుగా పదజాలంలో ఇచ్చినటువంటి మొదటి రోమన్లో కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. ఇందులో మొట్టమొదటిది అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. ఇందులో వెలితి అనే పదానికి అర్థం లోటు. అలాగే సొంత వాక్యం ఇంట్లో ఎవ్వరికి ఏ లోటు లేకుండా మా నాన్నగారు చూసుకుంటారు. రెండవది నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. ఆశ్రయం అనే పదానికి అర్థం అండ. సొంత వాక్యం కష్టాల్లో భగవంతుడు మనందరికీ అండగా ఉంటాడు. మూడవది రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దస్తమానం అనే పదానికి అర్థం రోజంతా. సొంత వాక్యం రోజంతా ఒకే పని చేస్తే విసుగొస్తుంది. నాలుగవది తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నారు. స్థిమితపడు అనే పదానికి అర్థం ప్రశాంతపడు అని అర్థం. సొంత వాక్యం సమస్య నుండి ప్రశాంతపడాలంటే చాకచక్యంగా వ్యవహరించాలి. ఐదవది మదర్ తెరీసా దిక్కులేని వారందరికో సేవలు చేసింది. దిక్కు అనే పదానికి అర్థం శరణు. సొంత వాక్యం దిక్కులేని వారికి దేవుడే శరణు. కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. ఇందులో మొట్టమొదటిది సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. ఇందులో పర్యాయ పదాలు చూసుకుంటే సొమ్ము, ధనం, డబ్బు. అలాగే రెండవది జసం నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది. ఇందులో పర్యాయ పదాలు జసం, చేప, మత్స్యం. అలాగే మూడవది దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమటలు పట్టి శరీర మలినం పోతుంది. ఇందులో పర్యాయ పదాలు దేహం, ఒళ్ళు, శరీరం. అలాగే నాలుగవది ప్రభాత వేళ పల్లె మేల్కొంటుంది. ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుటపూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు. ఇందులో పర్యాయ పదాలు ప్రభాత వేళ, ఉదయం, పొద్దుటపూట. తరువాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి. ఇందులో మొదటిది బతుకు. బతుకు అనే పదానికి నానార్థం జీవనం, స్థితి, జరుగుబాటు. రెండవది సంతానం. దీనికి నానార్థాలు బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. అలాగే మూడవది సంసారం, కాపురం, కుటుంబం, పుట్టుక. తరువాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి. ఇందులో వికృతి పదాలు ఇవ్వడం జరిగింది. ప్రకృతి పదాలను చూసుకుంటే ముఖం, దానికి వికృతి మోము. రెండవది పంక్తి, వికృతి బంతి. కష్టం, వికృతి కస్తి. మూర్ఖుడు, వికృతి పదం మొరకుడు. సుఖము, వికృతి పదం సుగము. రాత్రి, వికృతి పదం రాతిరి. తరువాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. కింది జాతీయాలను వివరించి రాయండి. ఇందులో మొట్టమొదటిది వీధి పాలు చేయు. చక్కగా కాపాడవలసిన అపురూపమైన దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం మా వీధిలో ఒక తాగుబోతు కుటుంబం పట్టించుకోకుండా కుటుంబాన్ని వీధి పాలు చేశాడు. రెండవది ఊపిరి పీల్చుకొను. విపరీతమైన ఒత్తిడి నుండి కాస్త విశ్రాంతి దొరికిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం కరోనా నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. వ్యాకరణాంశాల గురించి చూద్దాం. ఇందులో మొదట కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినది పుణ్యాత్ముడు. విడదీస్తే పుణ్య ప్లస్ ఆత్ముడు, సవర్ణ దీర్ఘ సంధి. రెండవది విషయమంతా, విషయము ప్లస్ అంతా, ఉత్వసంధి. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి, ఇంకెవరికి.
అత్వసంధి ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదేదో ఇత్వసంధి. తర్వాత వ్యాకరణాంశాల గురించి చూద్దాం. ఇందులో మొదట కింది పదాలను విడదీసి సంధి పేరు వ్రాయండి. ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినది పుణ్యాత్ముడు, విడదీస్తే పుణ్య ప్లస్ ఆత్ముడు, సవర్ణ దీర్ఘ సంధి. రెండవది విషయమంతా, విషయము ప్లస్ అంతా, ఉత్వసంధి. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి, ఇంకెవరికి, అత్వసంధి. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో, ఉన్నదేదో ఇత్వసంధి. తర్వాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. కింది పదాలను కలిపి సంధి పేరు వ్రాయండి. ఇందులో మొట్టమొదటిది పోదాము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే ఉత్వసంధి. రెండవది స్నానము ప్లస్ లు, స్నానాలు, లు ల నల సంధి, లులనల సంధి. మూడవది ఏమి ప్లస్ అయినది, ఏమైనది ఇత్వసంధి. నాలుగవది అక్కడ ప్లస్ అక్కడ, ఆమ్రేడిత సంధి. ఐదవది జీవితము ప్లస్ అంత, జీవితమంతా ఉత్వసంధి. తరువాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. ఇందులో మొట్టమొదటిది 10 రోజులు, దీనికి విగ్రహ వాక్యం 10 అను సంఖ్య గల రోజులు, సమాసం ద్విగు సమాసం. రెండవది కాళ్ళు చేతులు, విగ్రహ వాక్యం కాళ్ళుయును చేతులును, సమాసం ద్వంద్వ సమాసం. మూడవది తెల్ల ముఖం, విగ్రహ వాక్యం తెల్లదైన ముఖం, విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. నాలుగవది అసాధారణం, సాధారణం కానిది, నన్ తత్పురుష సమాసం. ఐదవది చిన్న బిడ్డ, విగ్రహ వాక్యం చిన్నదైన బిడ్డ, సమాసం విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. తర్వాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. అవ్యయీభావ సమాసం. పూర్వపద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. అవ్యయం అనగా లింగ విభక్తి వచనాలు లేనిది అని అర్థం. అవ్యయాలు అప, అను, ఆ, స, యద, పరి, సహ, ప్రతి, ఉప మొదలైనవి అవ్యయాలు. అవ్యయాలు పూర్వపదాలుగా కలది అవ్యయీభావ సమాసం. ఇందులో మనకిచ్చినటువంటిది యథావిధి, దీని విగ్రహ వాక్యం విధి ఎట్లో అట్లు. రెండవది ఆబాల గోపాలం, బాలుర నుండి గోపాలుర వరకు. మూడవది అనువర్షం, వర్షముననుసరించి. అలాగే కింది పదాలకు విగ్రహ వాక్యాలను రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ అవ్యయీభావ సమాసానికి సంబంధించినటువంటి సమాస పదాలు. ఇందులో మొట్టమొదటిది అనుకూలం, విగ్రహ వాక్యం కూలముననుసరించి. రెండవది యథాశక్తి, శక్తిని అతిక్రమించక. మూడవది ప్రతిమాసం, మాసం మాసం. నాలుగవది ప్రతిదినం, దినం దినం. ఐదవది ఉపవనం, వనమునకు సమీపం. ఆరవది సకుటుంబం, కుటుంబంతో. ఇవన్నీ కూడా అవ్యయీభావ సమాసానికి సంబంధించినటువంటి సమాస పదాలు, వాటి విగ్రహ వాక్యాలు. తరువాత ఇచ్చినటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ మనకు చేకానుప్రాస అలంకారం గురించి ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటి ఇచ్చినటువంటి వాక్యం నీటిలో తేలు తేలుతుంది. రెండవది ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. పైన ఇచ్చినటువంటి వాక్యాలను పరిశీలిస్తే ఇందులో చేకానుప్రాస అలంకారం అనేది ఉంది. ఎందుకంటే తేలు తేలు, 7 7 అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్కపక్కనే అర్ధభేదంతో ప్రయోగించబడ్డాయి కనుక అది చేకానుప్రాస అలంకారం. ఒకసారి చేకానుప్రాస అలంకారం యొక్క లక్షణం చూసుకుంటే సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంటనే అనగా అవ్యవధానంగా, వ్యవధానం లేకుండా ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. చేకులు అంటే పలుకులో కమ్మదనం ఎరిగిన పండితులు అని అర్థం. అనగా అర్ధభేదంతో కూడినటువంటి హల్లుల జంట వెంటనే అవ్యవధానంగా అనగా వ్యవధానం లేకుండా ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. కింది వాక్యాల్లో ఉన్న
అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. ఇందులో మొట్టమొదటి ఇచ్చినది గోరు వంక వంక చూసెను. పై వాక్యంలో చేకానుప్రాస అలంకారం అనేది ఉంది. ఎందుకంటే దీని లక్షణం చూస్తే అర్ధభేదంతో సమాన వర్ణాలు గల పదాలు పక్కపక్కనే ప్రయోగించబడ్డాయి. సమన్వయం చూసుకుంటే ఇచ్చినటువంటి వాక్యంలో వంక అంటే గోరు వంక అనే పక్షి, మరొక వంక అనగా వైపు అనే రెండు అర్థాలు పక్కపక్కనే ప్రయోగించబడ్డాయి కనుక ఇచ్చినటువంటి వాక్యంలో చేకానుప్రాస అలంకారం ఉంది. రెండవది సమస్యల సాధనకు నారి బిగించింది. ఇందులో కూడా చేకానుప్రాస అలంకారం ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి వాక్యంలో నారి అనగా స్త్రీ, మరొక ఇచ్చినటువంటి నారి అనే పదం యొక్క అర్థం అల్లిత్రాడు అనే రెండు అర్థాలు పక్కపక్కనే ప్రయోగించబడ్డాయి కనుక ఇందులో కూడా చేకానుప్రాస అలంకారం అనేది ఉంది. మూడవది సుందర దరహాస రుచులు. ఇది కూడా చేకానుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి వాక్యం. ఎందుకంటే ఇచ్చినటువంటి వాక్యంలో సుందర అనగా అందమైన, దరహాసం అనగా నవ్వు అనే వేర్వేరు అర్థాలతో కూడినటువంటి పదాలు పక్కపక్కనే ప్రయోగించబడ్డాయి కనుక చేకానుప్రాస అలంకారం. తరువాత ఇచ్చినటువంటి వాక్యం ఆ కొమ్మ ఉంచి పూలు కోసెను. ఇందులో కూడా చేకానుప్రాస అలంకారం అనేది ఉంది. ఒకసారి దీని సమన్వయం చూస్తే ఇచ్చిన వాక్యంలో కొమ్మ అనగా స్త్రీ, ఇంకొక ఇచ్చినటువంటి పదం కొమ్మ అనగా చెట్టు కొమ్మ అనే రెండు అర్థాలు, అర్ధభేదం కలిగినటువంటి రెండు అర్థాలు పక్కపక్కనే ప్రయోగించబడ్డాయి కనుక ఇది కూడా చేకానుప్రాస అలంకారం. తరువాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. కింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి. మొట్టమొదటిది ఎల్లమ్మ పండ్లను అమ్మింది. దీనికి కర్మని వాక్యం పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడ్డాయి. రెండవది ఆమె బిడ్డను చదివించింది. కర్మని వాక్యం బిడ్డ ఆమె చేత చదివించబడింది. మూడవది వైద్యుడు వైద్యం చేశాడు. దీనికి కర్మని వాక్యం వైద్యం వైద్యుడి చేత చేయబడింది. నాలుగవది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు. దీనికి కర్మని వాక్యం కండక్టర్ ఉద్యోగం అతని చేత చేయబడింది. ఐదవది వారు పిల్లవాడిని కాపాడారు. దీనికి కర్మని వాక్యం పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు. తరువాత ఇచ్చినటువంటి రోమన్ని చూద్దాం. కింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి. మొట్టమొదటిది అతడికి మంచి జరుగుగాక. ఇది ఆశీర్వాదక వాక్యం. రెండవది ఇటువైపు నీవు రావద్దు. ఈ వాక్యం నిషేధార్థక వాక్యం. మూడవది ఎల్లమ్మ ఆ పని చేయగలదు. ఈ వాక్యం సామర్థ్యార్థక వాక్యం. నాలుగవది మీరు మా ఇంటికి రావచ్చు. ఈ వాక్యం అనుమత్యర్థక వాక్యం. ఐదవది 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు. ఈ వాక్యం ప్రశ్నార్థక వాక్యం. ఆరవది అందరూ బడికి వెళ్ళండి. ఈ వాక్యం విద్యార్థక వాక్యం. ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి భాషాంశాలు, వ్యాకరణాంశాలు. ఇంకొక తరగతిలో మరి ఒక పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.